హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్ అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇంకా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ అనేది బ్యాలెన్స్ ఉంది. ఆల్రెడీ పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించి ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్ పీడిఎఫ్స్ అనేవి ఫ్యూ డేస్ బ్యాకే రిలీజ్ చేశారు. అలాగే అదర్ దాన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ మిగతా వాళ్ళందరికీ కూడా మెడికల్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ యొక్క లిస్ట్ అనేది ఈరోజు మనకి పబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్కి షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళందరూ రోల్ నెంబర్స్ కూడా ఈ పీడిఎఫ్లో పబ్లిష్ చేయడం జరిగింది. సో మీకు డీవీ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించిన కాల్ లెటర్స్ అనేవి ఏప్రిల్ 20వ తారీఖు నుండి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ లిస్ట్లో మీరు మీ యొక్క రోల్ నెంబర్ ఉందో లేదో పీడిఎఫ్లో చెక్ చేసుకోండి. దాదాపుగా 6,000కు పైగా మనకి షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్కి సంబంధించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. మనకి ప్రతి జాబ్కి కూడా పక్కన మీరు గమనిస్తే ఫర్ ఎగ్జాంపుల్ హెల్పర్ పక్కన చూడండి, మెడికల్ స్టాండర్డ్ C1 అలాగే హెల్పర్ B1, ఈ విధంగా ప్రతి జాబ్కి కూడా పక్కన ఒక మెడికల్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. సో మీరు ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతారన్నది దీన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు. చాలామంది లేజర్ చేయించుకుంటే ఎలిజిబులా లేదా అని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశాడు, క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గో లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జరీ ప్రొసీజర్ టు కరెక్ట్ ద రిఫ్రాక్టరీ ఎర్రర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ హ్యావింగ్ మెడికల్ స్టాండర్డ్స్ A2, B1, B2. అంటే మీకు ఇక్కడ పైన మెన్షన్ చేసాడు చూడండి, A2, B1, B2 ఈ 3 కేటగిరీస్ ఉన్న జాబ్స్ ఏవి కూడా లేజర్ చేయించుకుంటే ఎలిజిబుల్ అవ్వరు. కేవలం C1తో ఉన్న జాబ్స్ మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో ఇది గమనించండి. అలాగే ఐసైట్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఐసైట్ అనేది విత్ ఆర్ వితౌట్ స్పెట్స్ అని ఇవ్వడం జరిగింది B1, B2, C1కి. కానీ A2 అయితే కనుక వితౌట్ గ్లాసెస్, అంటే మీకు స్పెట్స్ లేకుండా 6/9, 6/9 అంటే ఐసైట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా A2కి ఎలిజిబుల్ అవ్వరు. మీకు 6/9, 6/9 వితౌట్ గ్లాసెస్ విజన్ సాటిస్ఫై ఇక్కడ మిగతా ఇచ్చిన టెస్ట్స్ అన్నీ కూడా క్వాలిఫై అయితేనే మీరు A2 ఉన్న జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే B1 అయితే 6/9, 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అంటే స్పెట్స్ ఉన్నా సరే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన విజన్ అనేది సాటిస్ఫై ఇక్కడ ఉన్న టెస్ట్ అన్నీ కూడా క్వాలిఫై అయినట్లయితే మీకు ఐసైట్ ఉన్నా సరే B1, B2, C1 ఉన్న జాబ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీకు పక్కన ఉన్నాయి కదా వాటికి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఐసైట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీ ఎగ్జాక్ట్ మెడికల్ ఐ స్టాండర్డ్స్ అనేవి తెలుసుకుని దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోండి ఏ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారో అవరో అన్నది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి అన్న వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ లింక్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో అనేది మీరు చూడొచ్చు. ఓకే, ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి రిజల్ట్కి సంబంధించిన అప్డేట్ అనేది. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.